ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరిగిన యుద్ధం తాత్కాలికంగా ఆగినప్పటికీ దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఇంకా కొనసాగుతోంది. మార్చి 2026తో ముగిసిన 4 త్రైమాసిక ఫలితాల్లో దాదాపు 40 కంపెనీల లాభాలు 20% కంటే ఎక్కువగా పడిపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం. దీంతో ఆయిల్, ఆటో తయారీ రంగాలపై భారీ ఒత్తిడి పడింది. ఇంద్రప్రస్థ గ్యాస్, పెట్రోనెట్, ఎల్ఎన్జీ, హెచ్పిసిఎల్ వంటి కంపెనీలు ఇప్పటికే లాభాల్లో గణనీయమైన తగ్గుదల చూడొచ్చని అంచనాలున్నాయి. మరోవైపు టెలికాం, రీటైల్, ఎన్బిఎఫ్సి రంగాలు మాత్రం కొంతవరకు మంచి ఫలితాలు చూపే అవకాశం ఉంది. మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నదేంటంటే యుద్ధం ఆగినా సరఫరా వ్యవస్థలు, పెట్టుబడిదారుల నమ్మకం మరియు గ్లోబల్ అనిశ్చితి ఇంకా ప్రభావం చూపుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని, మార్కెట్లో మార్పులను దగ్గరగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో టీసీఎస్ కంపెనీతో Q4 ఫలితాల సీజన్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్ మొత్తం మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.